ప్రతి ఒక్కరు కూడా దేవుడు భయభక్తులు కలిగి జీవించాలి. దేవుడు మంచి అవకాశాన్ని మనకు అనుగ్రహించాడండి. ఈ అవకాశాన్ని మనం సద్వినియోగం చేసుకోవాలి తప్ప దుర్వినియోగం చేసుకోకూడదు. ఇంకా చాలా మంది ఈ పరిస్థితులు ఏవి కూడా పాపంలోనే జీవిస్తున్నారు. కానీ మనం అలా బతకడానికి వీల్లేదు. దేవుడు తన బిడ్డలుగా మనం జీవించాలని ఆయన ఆశపడుతున్నాడు. మరి ఆయన ఆశను నెరవేర్చుకుంటాం మరి. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా దయచేసి నా మాటలు వింటున్న ప్రతి ఒక్కరు కూడా దయచేసి అర్థం చేసుకోండి. మిమ్మల్ని ప్రతిపాదుకుంటున్నాను. ఎవరైతే మార్పు పొందలేదు, ఎవరైతే పాపంలో జీవిస్తున్నారో ప్రతి ఒక్క మాట ఆలోచించి ఇది నా మాట కాదండి, దేవుడు చెప్తున్న మాట ఇది. దయచేసి మార్పు పొందండి. మనం భయంకరమైన పరిస్థితులు బతుకుతున్నాం. ఈ పరిస్థితిని దృష్టిలో పెట్టుకుని ఈ పరిస్థితి దేవుడు కనిపించాడు కదా, కాబట్టి మార్పు పొందాలి అనేసి ప్రతి ఒక్క హృదయంలో అనుకుని దేవుని బాధ్యతగా జీవించుకున్నాం తీర్మానాన్ని తీసుకోండి. దయచేసి మనం ఈ యొక్క ప్రతి ఒక్క వ్యక్తి కూడా ఈ అవకాశాన్ని వేస్ట్ చేసుకుంటారు. ఎవరు కూడా ఈ జీవితం వ్యర్థపరచకూడదు. దేవుడు మనకు మంచి చక్కని జీవితం మనకు అనుగ్రహించండి దేవుడు. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా దేవుని భయభక్తులుగా జీవించి ఆయన ప్రేమించేటట్లయితే దేవుడు మంచి జీవితాన్ని, మంచి ప్రణాళిక, మంచి ఉద్దేశాలను మేము కలిగి ఉండడం ఒకసారి ఆలోచించగలిగితే అద్భుత రీతిగా మీ జీవితంలో దేవుడు మంచి కార్యాలు చేస్తాడండి. ఈ యొక్క వాక్యాల యొక్క సందేశాన్ని నమ్మబడుచుకుని చేస్తున్నా ఉన్నాం. దేవుడి భయభక్తుల జీవితం దేవుని సంపాదన చేసి ఆయన విశ్వాసం కొనసాగిపోయినట్టు పరదేశంలో ఉండే అవకాశాన్ని దేవుడు ఇస్తున్నాడండి. కాబట్టి ఒక స్మార్ట్ దృష్టిలో ఉంచుకుని మార్పులను పరిపాలించుకున్నాము. నేను ఏదో పాటించుకున్నాను ప్రతి ఆరాధించుకున్నాను. ఏ పాటి దాననయా నన్నింతగా హెచ్చించుటకు నేనెంతటి దాననయా నాపై కృప చూపుటకు. ఏ పాటి దాననయా నన్నింతగా హెచ్చించుటకు నేనెంతటి దాననయా నాపై కృప చూపుటకు. నా దోషము భరించి నా పాపము క్షమించి నన్ను నీలా మార్చుటకు కలువరిలో మరణించి ప్రేమించే ప్రేమామయుడా నీ ప్రేమకు పరిమితులేవి. కృప చూపు కృపగల దేవా నీ కృపకు సాటి ఏది. ఏ పాటి దాననయా నన్నింతగా హెచ్చించుటకు నేనెంతటి దాననయా నాపై కృప చూపుటకు. ఏ పాటి దాననయా కష్టాల కడలిలో కన్నీటిలో ఎలలో నా తోడు నిలిచావు, నన్ను ఆదరించావు. కష్టాల కడలిలో కన్నీటిలో ఎలలో నా తోడు నిలిచావు, నన్ను ఆదరించావు. అందరూ నన్ను విడచిన నన్ను విడువని యేసయ్యా, విడువను ఎడబాయనని నా తోడై నిలచితివా. ప్రేమించే ప్రేమామయుడా నీ ప్రేమకు పరిమితులేవి. కృప చూపు కృపగల దేవా నీ కృపకు సాటి ఏది. ఏ పాటి దాననయా నన్నింతగా హెచ్చించుటకు నేనెంతటి దాననయా నాపై కృప చూపుటకు. ఏ పాటి దాననయా నీ ప్రేమను మరువలేనయ్యా. నీ సాక్షిగా బ్రతికిన యేసయ్యా నేనొందిన ఈ కృపను ప్రకటింతును ప్రభువంతా. నీ ప్రేమను మరువలేనయ్యా. నీ సాక్షిగా బ్రతికిన యేసయ్యా నేనొందిన
దాననయ్యా నాపై కృప చూపుము ఏ పాటి దాననయ్యా తెలుసుకోవచ్చు. ఇప్పటి వరకు పాటలను ఆరాధనలను ఇచ్చిన మన దేవాది దేవునికి వందనాలు తెలియజేస్తూ మన మధ్యలో ఉన్నటువంటి మన సంఘ కాపరైనటువంటి అన్నవరం ఆర్టీసీ సంఘ సేవకులు అపోస్తులు బిఎస్ నాయక్ గురించి వాక్య పరిచయం చేయవలసిందిగా నేను చెప్తున్నాను. బయలుదేరి వెళ్ళాలి. వెళ్ళిన తర్వాత మోసే దగ్గర వెళ్ళిన తర్వాత ఎవరు మాట ఆచార్యాలు నెట్టి మాట్లాడడం ఆచార్యాలు చూసినప్పుడు మాట్లాడుతున్నాడు. మనం మోసే అహారులు వెళ్ళారు. ఇద్దరు వెళ్ళినప్పుడు అన్నాడు, పర్వత దగ్గరికి వెళ్ళినప్పుడు పర్వ అన్నాడు, నీ ప్రజలు కాదని మోస అన్నాడు. పర్వ ఈ ప్రజలు నీ ప్రజలు కాదు, ఈ ప్రజలు దేవుని ప్రజలు. దేవుని ప్రజలు కాబట్టి పోనీ దేవుని ఆనందించారు, దేవుని చూపించుకుంటారు, మళ్ళా వస్తారు. కానీ దేవుని ఆనందం చెప్పినప్పుడు ఈ మాట ఆలకించి నేను విడిచిపెట్టడానికి యెహోవా ఎవడో నేను అడగను యెహోవా ఎవడో నేను పంపను అన్నాడు. అయితే దేవుడి ఎడల దేవుడు ప్రార్థించాడు. దేవుడు లేఖ ప్రకారంగా మళ్ళా దేవుడు బయటకు వచ్చేసాడు. పంపలేన్నాడు దేవాన్ని. మళ్ళా కొండ పక్కకు పోయి ఆ ప్రార్థన చేస్తున్నాడు. తండ్రి వెళ్ళాను పంపలంటున్నాడు. యెహోవా ఎవడంటున్నాడు, నువ్వెవడు అంటున్నాడు అని ప్రభా అని చెప్పినప్పుడు చాలా మళ్ళా వెళ్ళి కథ పట్టుకుని వెళ్ళి ఏం చేద్దామంటే ఆయన ఆ ఏటి దగ్గర ఉంటాడో ఆ ఏటి దగ్గరకు వెళ్ళి ఆ కర్రట్టుకు వెళ్ళి ఆ ఏటి మీద కర్ర పైకి వచ్చి ఆ ఏటిని కొట్టు ఏటి కొడితే ఏటిలో ఉన్న ఆ నీరంతా రక్తంగా మారిపోతాయి. ఆ నదుల మీద కొట్టు, నీ కర్రపై ఆడించు అని చెప్పినప్పుడు అలాగే మోసే వెళ్ళి ఆ పర్వ దగ్గరికి వెళ్ళాడు. ఇప్పుడు నేను పోలేను అన్నాడు కదా. ఆ యోధన మోసే గారికి ప్రతి దేవుడి శక్తితో దేవుడి ప్రభావంతో ఆ కర్ర పైకెచ్చాడు, ఆ నది మీద కొట్టాడు. ఇదంతా రక్తము పోవుగాక. రక్తం అయిపోయింది, రక్తం అయిపోయింది, ఆ అన్నింటిలో రక్తం అయిపోయింది. ఏ నదిలో తెచ్చినా, ఏ చెరువులో తెచ్చినా, ఏ కాలంలో తెచ్చినా అంతా రక్తం. ఆ పర్వ ఇంట్లో ఉన్న రాత్రి బాణంలో ఉన్న నీళ్ళు రక్తం, అలాగే ఎత్తుల బాణంలో ఉన్న నీళ్ళు రక్తంగా మారిపోయింది. అయ్యో తాగుతారంటే రక్తం ఎక్కడ తాగుతారు? నీళ్లు లేవు. ఓ మోసే ఏంటి ఇలా జరుగుతుందయ్యా అని ప్రజలందరూ వచ్చి పరో రాజుతో చెప్తున్నారు. ఏమిటంటే ఎవరో అబ్బాయిట గిరీడట వచ్చాడు, ఏదో చెప్తున్నాడు, ప్రజలు ఇంపమంటున్నాడు, నేను వదిలిపన్నాను అంటే ఈ నీళ్ళు రక్తం మార్చాడు అని మళ్ళా కాకండి, ఆ పిల్లలు ఉద్రేద్దాంలే పంబందాంలే ఆయన మళ్ళీ కాకండి అన్నాడు. అయితే వెళ్ళారు. ఎవరు మోసే అంటే నువ్వేరా రమ్మన్నాడు. మా చక్రవర్తి రా అన్నాడు. మళ్ళా వచ్చాడు. అయ్యా ఈ ప్రజలు విచేస్తాను కానీ ఇదో ఈ నీళ్ళంతా మామూలు నీళ్ళుగా చేయండి, ఈ నీళ్ళు బాగు చేయండి అని మళ్ళీ చెప్పాడు మరో చక్రవర్తి. మళ్ళీ ఆయన కర్ర పైకెత్తి ఈ నీళ్లు మళ్ళా మంచినీళ్ళుగా మారిపోగాక అని ఆ మోసే ప్రార్థించడానికి దేవుడు మొదలుపెడుతున్నాడు. శిష్యుగా పెట్టారా ప్రార్థనలు ఎంత శక్తి ఉందో, ప్రార్థన ఎంత బలం ఉందో, దేవుని దగ్గర ప్రార్థన చేసేవాళ్ళ శక్తి, దేవుని దగ్గర మాకంటే ప్రార్థించే శక్తి ఆ దేవుడు వారికి ఎత్తాడు. ఆ నీళ్లు మంచి నీళ్ళుగా మారిపోయాయి. తర్వాత మళ్ళా కట్టువైపోయింది. మళ్ళా వచ్చినప్పుడు నేను పంపను అన్నాడు. మళ్ళా పోయి కొండ దగ్గరకు పోయి ఆ ఎడారి కొండలోకి వెళ్ళిపోయి మాకంటే యెహోవా పంపనంటున్నాడు దేవా అని దేవుడిని ప్రార్థించాక దేవుని మొదలుపెట్టగా మళ్ళీ ఏమన్నాడంటే ఎల్లో మోసే మళ్ళీ ఏమంటే ఇంకోటి అద్భుతం చేయి, ఇంకో తెగులు పంపించాను. ఏంటంటే తెగులు నువ్వు వెళ్ళి ఆ కళ్ళ పైకెత్తి కప్పలవుకోగాక. కప్పలైపోయాయి. ఎలాంటి మోసే కర్ర పైకెత్తాడు. 5 దేశమంతట్లో కూడా కర్ర ఆడించగా అన్ని కప్పలు, ఒక దిక్కున 1000 కప్పలు, మరొక దిక్కున 1000 కప్పలు, వెయ్య ఎక్కడ చూసినా వేరు కప్పలు
ఎగిరేస్తూ ఉన్నాయి. పొలంలో కప్పలు, ఇంట్లో కప్పలు, వంటగదిలో కప్పలు, రాజుగారి పడగదిలో కప్పలు, రాణిగారి పడగలలో కప్పలు, ఎక్కడిలో కప్పలు 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 కప్పలైపోయాయి. అయితే కప్పలైపోతే ఏం చేస్తామంటే, అయ్యో పర్వరాజా మహారాజా ఏంటయ్యా బాబు, ఈ కప్పల వాళ్ళు బలించకపోతున్నాం, ఎక్కడికి వెళ్తున్నా మా ఇంటి నిండా పేసపోసేస్తున్నాయి, అన్నం కుండల్లో పేసపోసేస్తున్నాయి, పలుపుల మీద ఎక్కడికి వెళ్తున్నా ఏరికి వెళ్తున్నాయి పేసపోసేస్తున్నాయని ఆ అభివృద్ధి వేసి ఉన్న ప్రజలందరూ పలక ఏర్పాటులో చూసినప్పుడు ఈ యొక్క మరి కప్పలు ఆ రాజు భవనంలో అలాగే పొలంలో ఇంటిలో అన్నింటిలో కూడా కప్పలు వచ్చేసాయి. కప్పలు అంటేనంట ఐగుప్తులకంట దేవుడట. కప్ప దేవుడట. ఇంతకు ముందు కప్పను ఊరేగించేవారు తెలుసా? వాళ్ళు లేకపోతే ఏం చేసేవారు? కప్పల్నే ఊరేగించేవారు. అలాగే కప్ప దేవుడట, కప్ప దేవత. కాబట్టి దేవుని యొక్క కప్పలను ఐగుప్తీయులు ఆ ఇంటి నిండా వచ్చేసాయి, వాళ్ళ గృహాల నిండా వచ్చేసాయి. అప్పుడు మళ్ళా మోసాడి మళ్ళా కోరగా మళ్ళా పరో చక్రవర్తి రమ్మని కోరగా మోసాడు. మళ్ళీ వెళ్ళి ప్రార్థించగా ఆ కప్పలు ఎక్కడికప్పుడు అక్కడ వెళ్ళిపోయాయి, కప్పలన్నీ పోయాయి. దేవుడు మోసే ప్రార్థన ఆడుకుంటున్నాడు, మోసే గారి మాట ఆడుకుంటున్నాడు. దేవుని యొక్క సన్నిధానంలో మనకు నిజమేంటంటే ప్రార్థన పనులు, ప్రార్థన మోసే గారి ప్రార్థన దేవుడు ఆడుకుంటున్నాడు. అలాగే సహోదరులారా, మరొక చూసినప్పుడు దేవుని ఇంటిలో ఆ ఒక దేవుడు మరొక విషయం అలాగే చాలా తెగులు చేశాడు. ఆ మిడతలు పంపాడు, మిడతలు వచ్చాయి, వడగలు పడ్డాయి, వడగలు వచ్చాయి. అలాగే వడగళ్ళు అనేకమైన పిడుగులు పడ్డాయి. అవన్నీ కూడా ఐగుప్తు దేశంలో ఆ పంట నాశనమైపోయింది. అలాగే పిడుగులు పడ్డాయి, అలాగే దద్దులు చచ్చిపోయాయి. అలాంటి ఐగుప్తు దేశం అంట కరువు, ఐగుప్తు దేశం అంట రోగములతో శాపంతో నిండిపోతుంది. కాబట్టి సహోదరులారా, ఈ యొక్క వైరస్ కరోనా వైరస్ విషయంలో మనం చూసినప్పుడు మన ప్రాంతం మీద ఒక రకమైన బాధలు భరించలేకపోతున్నాం. నెల పైనుండి అలాగే బస్సులు తిరుగుతూ లేదు, అలాగే ఏ సామాన్లు సరిగ్గా మరి కొనుగోలుకి అవకాశం ఉండటం లేదు, బయటకు వెళ్ళకూడదంటున్నారు. ఇలాంటి బాధల్లో ఉన్న దినాల్లో మనం ఉన్నాం. అలాగే దేవుని లేఖలో చూసినప్పుడు ఆ కాలంలో కూడా మోసే కాలంలో కూడా ఐగుప్తు అంట ఆ వ్యాధి చేత, రోగాల చేత బాధపడుతూ ఉన్నారు ఐగుప్తీయులు. కారణం ఏంటో తెలుసా? వాళ్ళు దేవుని ఆరాధించరు, దేవుని ప్రార్థించరు, దేవుని స్తుతించరు, దేవుని ఘనత చెప్పరు. దేవుడు అన్నీ మనకు ఇచ్చాడు, పంటలు మనకు ఇచ్చాడు, పశువులు మనకు ఇచ్చాడు, ఇల్లు మనకు ఇచ్చాడు, అన్ని మనకు ఇచ్చాడని ఆ దేవుని గమనించుకోలేదు. అలాగే సహోదరులారా, మరొక విషయం జరిగిందంటే మరొక తెగులు పంపుతున్నాడు. ఆ తెగులు ఏంటంటే పేరు అక్కడ పట్టుకుంటే పెద్ద మట్టి గుట్ట అక్కడ వెళ్ళి మోసే తాపి ఆ గుట్టలు కొత్తగా పేరు అయింది, మొత్తం పేరు అయిపోయాయి. పేరు ఏంటా పేరు? ఆ గుర్రాల మీద పేరు, ఏనుగుల మీద, జంతువుల మీద, అలాగే సైనికుల మీద, రాజుగారు తల్లిండా పేడే, ఆయన తల్లిండా పేరు, ఎక్కడిలో పేడే, ఇల్లులో పేరు, బస్సు మీద పేరు, ఎగబాగేస్తా ఉన్నాయి, కట్టుకోలేకపోతున్నారు. చూసారా సహోదరులారా, ఆ పేరు రాజుల చేత ఐగుప్తులు బాధపడుతూ ఉన్నారు. ఏంటంటే బాబు పరో చక్రవర్తి గారు మళ్ళీ ఇలాగేంటంటే బాబు ఇలా వచ్చేస్తుందంటే ఒకటి పోతే మరొకటి వస్తుంది, ఒకటి పోతే మరొకటి వస్తుంది, ఒక రాకపోతే మరొకటి రాబోతుంది, ఒకటి రోజు ఇలా వచ్చేస్తాడంటే మరి ఏం చేద్దాము? ఎందుకో మనకి ఇలా వచ్చింది, మనకి ఏమవుతలేదు. ఈ మోస అన్న అతను, ఈ మోస మన దేశానికి పెద్ద పేడైపోయాడు, మన ఎదుగుతున్నాడు ఈ మోసే అని చెప్పి మోసే మీద చదువుతున్నాడు పరో చక్రవర్తి. సహోదరులారా, ఆ తర్వాత దేవలేఖనంలో చూసినప్పుడు ఆ పేరు వచ్చిన తర్వాత పిలిచాడు, మళ్ళా రమ్మని అంటారు. అయితే ఏంటి పేరు పోగొట్టుకొని ఆ మంత్రాజ్ఞులను చతుర్లను పిలిచాడు.
ఆ శత్రుగాళ్ళు పిలిస్తే ఆ శత్రుగాళ్ళు వచ్చారు. వాళ్ళు ఏమన్నారంటే శత్రుగాళ్ళు మంత్రార్థులు ఏమన్నారంటే అయ్యా మేము ఈ పేరు పోగొట్టలేము, ఇది మేము పేరు పోగొట్టలేము, మా శక్తి కాదు ఇది అంటున్నారు మంత్రార్థులు. ఆ శాస్త్రార్థులు ఆ ఐగుప్తున్న మంత్రార్థులు అంటున్నారు ఇది దేవుని శక్తి అని ఒప్పుకుంటున్నారు. పర్వరాజా ఇది దేవుని శక్తి, ఇది యెహోవా శక్తిని పర్వ చక్రవర్తులు ఒప్పుకున్నారు, భయపడిపోతున్నారు. మంత్రార్థులు భయపడిపోతున్నారు, ఇది యెహోవా శక్తి అన్నారు. అలాగే సహోదరులారా దేవుని లేఖనంలో అలా దేవుడు పర్వతం నుండి ఆ మోసకు శక్తులు ఇచ్చాడు, మోసకు బలం ఇచ్చాడు. మోస దగ్గర కర్ర ఉంది, మోస దగ్గర కర్ర తప్ప మరి ఏమీ లేదు. పర్వరాజు దగ్గర కొన్ని వేల గుర్రాలు ఉన్నాయి, కొన్ని వేల రథాలు ఉన్నాయి, పెద్ద పెద్ద బిల్డింగులు ఉన్నాయి, రాజభవనాలు ఉన్నాయి. ఆ దేశం అంతా బంగారమే, ఆ దేశం అంతా వెండే, ఆ దేశం అంతా పాడి పంటతో తొలగిన దేశము. చక్రవర్తి అంత బలవంతుడు చక్రవర్తి మోస దగ్గర వణిగిపోతున్నాడు, మోస దగ్గర భయపడిపోతున్నాడు. సహోదరులారా దేవుని లేఖనంలో దేవుని ప్రవక్తకు అంత బలం ఇచ్చాడు. దేవుని పిల్లవాడికి దేవుని పిల్లలకు అంత ఆశీర్వాదం ఉంటారు, అన్ని దేవుళ్ళు ఉంటాయి, అన్ని పౌరశక్తి ఉంటారు. అలాగే ఆ శక్తితో మరో పర్వను వణికించేస్తున్నాడు. అది దేవుడు ముందు అన్నాడు, నేను అల్లు బాబు యెహోవా, నేను అన్ను ఇవన్నీ పనులే, నేను ఆ పర్వానికి మంచోడు కాదు, ఆడు మూర్ఖుడు అని చెప్పితే అలా కాదు, ఎల్లుమని పంపాడు. మాట విని వచ్చాడు, దేవునికి లోబడి వచ్చాడు. దేవుడు జయం కోచారు వాడుకున్నాడు, పేరు 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 తర్వాత మరో తెగులు ఏ తెగులు అంటే చూడండి దేవుడు ఎందు మరో తెగులు వచ్చింది. ఏ తెగులు ఆ దగ్గర కూడా ఆ దేశం అంతా ఏ జంతువులు చూసినా, ఏ ఒక జంతువులు చూసినా, ఏ మనుషులు చూసినా వాళ్ళంతా దద్దుళ్ళు మందులకు దద్దుళ్ళు, ఆ జంతువులు అన్నీ బాధపడిపోతున్నాయి. అలాంటి కార్యక్రమం ఉన్నప్పుడు ఆ రకంగా చూసినప్పుడు దేవుడు మన మోచ వచ్చి ప్రార్థన చేస్తే ఆ వ్యాధులన్నీ మనకు పోయాయి. తర్వాత మనం ఏం జరిగిందంటే సహోదరులారా మన విషయంలో ఏం జరిగిందంటే దేవుని లేఖనంలో శేఖర్ కదమ్మా ఏకల గుంపులు పంపాడు. ఏకల గుంపు ఎక్కడ చూసినా ఏకలే. ఆ ఏకల గుంపులు పంపాడు. ఏకలు ఇల్లు మొత్తం పొలంలో ఏకలు, ఇంట్లో ఏకలు, పెద్ద గదిండా ఏకలు, వంటగదిలో ఏకలు, ఎక్కడ చూసినా ఏకలు. ఆ ఏకల గుంపు కూడా పొలం వచ్చి అయ్యా మీరు వెళ్ళగొట్టండి, మీ జనాన్ని పంపించాలని పోరగా మళ్ళా వచ్చి ప్రార్థించగా ఆ ఏకలు గుంపు పోయాయి. అవి కూడా పోయాయి. ప్రార్థన శక్తి వల్ల ఏమైనా జయించగలం. దేవుని శక్తి వలన, దేవుని సాయి వలన, దేవుని కృప వలన మనం ఏదైనా జయించగలం. అలాగే అవి కూడా పోయాయి. ఆఖరిగా మరొక తెగులు ఏంటంటే గొర్రెల మీద తెగుళ్ళు వచ్చేసాయి. ఆ తెగుళ్ళు కూడా ఎవరు వెళ్ళబడకపోదు. మోసేది ప్రార్థించగా అవన్నీ బాగుపడ్డాయి. ఆ రోగాలు తొలగిపోయాయి. ఆ ఒంటెల మీద, పశువుల మీద, అనేక ప్రజల మీద ఉన్న వ్యాధులు పోయాయి. తర్వాత చీకటి చూడమ్మా, చీకటి నిర్మకాండం 10 నిర్మకాండం 20 ఆ దేశం అంతా చీకటి, ఆ దేశం అంతా గట్టిగా చీకటి. ఏంటా చీకటి అంటే వినకుంటున్నాం కదా, ఈ శరీరం కాపాడుతుంది, ఈ శరీరం కాపాడుతులేదు. చీకటంతా చీకటి, కటిక చీకటి. 3 రాత్రులు 3 పగళ్ళు ఐగుప్తు దేశం అంతా కటిక చీకటి, చాలా చీకటి. 3 రాత్రులు 3 పగళ్ళు నిర్మాకాండంలో 10 20 వచ్చినప్పుడు కటిక చీకటి. ఐగుప్తులు వాళ్ళు 3 రాత్రులు పగళ్ళు ఒకరు కనబడలేదు. ఆ కటిక చీకటిలో ఉన్నారు. మరి ఐగుప్తు దేశంలో చీకటిస్తే చూడండి, దూరమా ఇస్రాయేల్ ఈ సైడ్లో ఉన్నారు, ఆ ఐగుప్తులు ఈ సైడ్లో ఉన్నారు. పెద్ద దూరం కాదు, ఒక 4 బాల దూరం. వాళ్ళ వీధి వేరే, ఐగుప్తు దేశం వేరే. వీళ్ళు దేశం పక్కన ఇచ్చాడు బలవసక్కన వచ్చి ఆ చిన్న గుణాల్లో ఉన్నారు. ఈ దేశం వేరే. అక్కడ చీకటి ఉంది. ఐగుప్తు ఇస్రాయేల్ దేశంలో వెలుగు ఉంది.
నిర్మాకాండము పదార్థాయం 23వ వచనంలో ఇశ్రాయేలు నివాసములో ఎక్కడ చూసిన వెలుగు ఉండేది, ఎక్కడ చూసిన వెలుగు ఉండేది. ఆ ఐగుప్తు దేశంలో చీకటి ఎన్ని రోజులంటే 2 రాత్రులు 3 పగళ్ళు కఠినమైన చీకటి. అదే ఇశ్రాయేలు దేశంలో వాళ్ళ దేశంలో అన్ని గదుల్లో వెలుగు ఉంది. వాళ్ళ ఏదంతా వెలుగు ఉంది, వెలుగు 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 ఉంది. ఎంత అద్భుతం, ఎంత ఆశ్చర్యం! దేవుని పిల్లలకు ఆ దేవుడు, దేవుని బిడ్డలారా, మన ప్రపంచంలో ఎక్కడ ఉండినా, ఏ మన ఉండినా, అమెరికా అయినా, ఇంగ్లాండ్ అయినా, ఆఫ్రికా అయినా, లండన్ అయినా, ఏదైనా, ఇండియా అయినా, ఇండియాలో కూడా మన దేవుని పిల్లలు ఎక్కడ సగమే దేవుని పిల్లల దగ్గరకు ఈ కరోనా వైరస్ వ్యాధి రాదు, అది రాదు. గెట్టవాడుతూనే మేము చెప్పగల శక్తి మనకు ఉంది. అది మన దగ్గర రాదు. భయపడిపోతున్నారు, అడిపోతున్నారు, మన ప్రజలు అడిపోతున్నాడు, ప్రపంచంలో అడిపోతున్నాడు, గడగడగడ వణికేస్తున్నారు ప్రజలు. అయితే మనకు రాదు. ఆ ఐగుప్తు దేశంలో ఉన్న చీకటి, ఐగుప్తు దేశంలో ఉన్న చీకటి ఇశ్రాయేలు దేశంలో లేదు. కాదనండి, 400 మైళ్ళ లేక మైళ్ళ ద్వారా 4 బాల దూరంలో, 4 బాల దూరంలో అక్కడ చీకటి, ఇక్కడ వెలుగు. దేవుని స్తోత్రము, దేవుని మహిమ. సహోదరులారా, ఎన్నో అద్భుతాలు ఉన్నాయి. అయితే ఈ ఎత్తు చూసినప్పుడు అందరూ ఆశ్చర్యపోతున్నాయ్యా, ఏంటి మన చూస్తే చీకటిగా ఉంది, అక్కడ వెలుగు ఉందంటున్నారు అందరు చెప్పినప్పుడు, ఏమో బాబా నాకేం అర్థం అవుతుంది. పరువు కొమ్ములు ఇరిగిపోతున్నాయి, పరువు గర్వం అరిగిపోతుంది. నువ్వు గర్వం ఉన్నావేమో, ఓ ప్రజలారా, ఓ దేశస్తులారా, గర్వం ఉందేమో, నీలో తప్పులున్నాయేమో, నీలో పాపం ఉందేమో, నీలో ప్యాకెట్ ఉందేమో, నీలో సారా తాపం ఉందేమో, నీలో ఏదో చెడుపలు ఉన్నాయేమో, నీలో విగ్రహాలు ఉందేమో, నీలో మోసం ఉందేమో. ఓ మానవులారా, మనసు మార్చుకోండి. మనసు ఒక ఆయన అంటే చూడండి, 2వ దినవృత్తాంతంలో 7వ అధ్యాయము 14వ వచనంలో చూడండి. చక్కగా చదవమని చూసారా? నా పేరు పెట్టబడిన నా జనులు తమను తాము తగ్గించుకోవాలి. ప్రతి ఒక్కరు తగ్గించుకోవాలి. తగ్గించుకొని యేసు నామములో ప్రార్థన చేయాలి. యేసు నామములో ప్రతి మోకరించాలా, ప్రతి నాలుక, ప్రతి మోకాలు యేసు నామములో ఉండాలంటే అమెరికా ఏంటయ్యా, ఆఫ్రికా ఏంటయ్యా, జర్మనీ ఏంటయ్యా, జపాన్ ఏంటయ్యా, లండన్ ఏంటయ్యా, ఆఫ్రికా ఏంటయ్యా, ఇండియా ఏంటయ్యా, ఏదైనా సరే తగ్గించుకో. నువ్వు మోకరించు, ప్రార్థన చేయి, తప్పులు ఒప్పుకో, దిద్దుకో. అపరాధాలు ఒప్పుకుంటే, నువ్వు దిద్దుకుంటే ఆ పైన చూద్దాం ఆకాశం ఉంది. చదవమ్మా. ప్రార్థన చేసి నన్ను వెతకి తమ చెడు మార్గములను విడిచిన ఎడల ఆకాశము నుండి నేను వారి ప్రార్థన విని వారి పాపాలు క్షమించి వారి దేశమును ఒక వ్యక్తిని అన్నాడా, ఇక్కడ పాలు బాగు చేస్తాను, పనులు బాగు చేస్తాను, డోర్ బాగుతానుగా. దేశాలు ఏ దేశం? అమెరికా దేశమా, జర్మనీ, చైనా, ఇండియా ఆ లెవెల్లో మాట్లాడుతున్నాయి. వాళ్ళ దేశమును నేను బాగు చేసదను. నువ్వు ఒప్పుకుంటే, అందరూ పెద్దలు ప్రపంచం అంతా ఒప్పుకుంటే నేను బాగు చేస్తాను. నాయకులందరూ రేసుకోపేట లోపడుతున్నాను ఒప్పుకుంటున్నారు, అందరూ తిట్టుకుంటున్నారు, భయపడుతున్నారు. ఆయన్ని మైకులో చెప్పిన కుదరదు. చాలా నాకు ఆ బైబిల్ బట్టి తెలుసుకుంటున్నాను, వార్తలు తెలుసుకుంటున్నాను. ప్రపంచంలో ఏముందో నా దగ్గరకు వచ్చేస్తుంది, రికార్డు వచ్చేస్తుంది, నేను తెలుసుకుంటున్నాను.
ప్రతి ఒక్కరు గడగడ ఆడిపోతూ ఉన్నారు. ప్రతి నాయకుడు ప్రధాని, అమెరికా ప్రధాని, ఓ ఇస్రాయేల్ ప్రధాని జాగ్రత్త, కరోనా వైరస్ అనే బాధ వచ్చింది జాగ్రత్త అన్నాడు. మమ్మల్ని ఏం చేయదు. ఎవరన్నారు? ఇస్రాయేల్ ప్రధాని మమ్మల్ని ఏమి చేయదు. ఆ కరోనా వైరస్ అనే వ్యాధి ఉందే, మీరు వెళ్ళిపోతారు, మేము భయపడవు, అది మమ్మల్ని ఏమి చేయదు. దాని ముందే మా మోసే గారు ఓడించేశాడు. ఇప్పుడు మా కొత్త ఏం కాదు, మరి పాత ఆ 10 తెగుళ్ళు వస్తే ఆ 5 కిలోలు అడ్డుపోయారు మా ఇస్రాయేల్ దేశం మీదకి. మా ఇస్రాయేల్ ప్రాంతంలో, ఆ ప్రాంతంలో చీకటి, మా దేశంలో చీకటి కావతా మీటి మతాలు. బైబుల్ ఇక్కడ చూసుకో, బైబుల్ చూసుకో, ఇది బైబిల్లో ఉంది, మీకుందా? మా బైబిల్ ఉంది అని చెప్పాడు ఇస్రాయేల్ ప్రధాని. ఎర్ర సముద్రము మేము వెళ్ళిపోతుంటే మమ్మల్ని రుచి పాల్పొంది ఎర్ర సముద్రం పరిగెత్తేసింది, ఇటువంటి గోడ కట్టేసింది, ఒక దారి చేసింది. మాట 40 లక్షల ఇస్రాయేల్ వెళ్ళాలంటే ఎంత దూరం ఉండాలండి, ఎంత ఎడలకు ఉండాలండి. ఎన్నవాళ్ళు ఎడలకు సరిపోతా, ఎన్నవాళ్ళ అంత గొరిమేర నుండి ఇలాగా ఈ గొరిమేర వరకు ఈ తిమ్మాము తెలుగు గొరిమేలు ఖాళీ చేస్తేనే కానీ ఇస్రాయేల్ వెళ్ళగలరా? అంత దూరం ఖాళీ చేసేసింది, సముద్రం గోడ కట్టేసింది, వెళ్ళిపోతున్నారు సముద్రం పడి. నా జీవిత కాలమంతా నా జీవిత కాలమంతా యేసుతో నడిచేద్దాం, యేసుతో గడిపేద్దాం, యేసుతో నడిచేద్దాం, యేసుతో గడిపేద్దాం. పరమున చేరక వెళ్ళదా, పరమున చేరక వెళ్ళదా, ఆనకు వలె సాగదా, నిషాగద యేసునితో నా జీవిత కాలమంతా. కల్లి మరచిన కల్లి విరచిన, కల్లి మరచిన కల్లి విరచిన, బంధువులే నన్ను వెలివేసిన, బంధువులే నన్ను వెలివేసిన, బలవంతుడితో సాగదా. ఎవరితోటండి? బలవంతుడు. మన దేవుడు బలవంతుడు, మన దేవుడు గొప్ప బలవంతుడు. బలవంతుడు అన్నాడు అన్నవరంలో, ఓ సహోదరుడా, ఓ సహోదరి, నీకు అన్నవరంలో బలవంతుడు ఉన్నాడు. నీ దేవుడు మహాబలవంతుడు, నీ దేవుడు గొప్ప దేవుడు. నీవు మన పిల్లమను. నా కొడుక నేను కన్నాను అంటాడు, నేను కన్నాను నా కొడుక అన్నాడు. నా ఫాదర్, నా తండ్రి అని కొడుకున్నాను. నాకు అంత తండ్రిగా ఇలాగ నేను ప్రసవం చేసిన తర్వాత దేవుడి దగ్గర పనులకే పర్వాలేదు. ఆయన మా ఫాదర్, ఆయన మా తండ్రి, ఆయన కన్నాడు, ఆయన కొడుకున్నాను. సృష్టించిన వాటిలో ఆయన సృష్టించిన వాటన్నిటిలో ఆయన లక్షలు సృష్టించాడు, ఆయన చేశాడు. ఆ అన్నిటికంటే మనము మొదటి వారము, ప్రథమ సంతానమా, ప్రథమ ఫలముగా ఉన్నట్లు సత్య వాక్యము వలన ఆయన మనలను తన సంకల్ప ప్రకారము కనెను. ఇంకేం కావాలి చేస్తాడు నాకు? నువ్వు నన్ను కన్నావంటే ఇంత గొప్ప దేవుడు నా కొడుగా, నాకు భయమేటి, నాకు తెగిలేటి. ఆనాడు ఇస్రాయేల్ ప్రధాని అన్నాడు, మేము ఎప్పుడో మేము రోగాన్ని చేసావు, ఆ రోగాన్ని మమ్మల్ని ఏం చేయో అని అమెరికా ప్రధానికి, అది ఆఫ్రికా కొన్ని దేశాలు వాళ్ళు చెప్తుంటే మాకు భయం ఉంది, మా మీదుగా వ్యాధి రాదు అని చెప్పినట్టండి ఇస్రాయేల్ ప్రధాని. అలాగే సహోదరులారా, ఇంకా చెప్పుకుని పోతే చాలా చర్చలు కలవు. ఆయన అంటాడు, ఓ ఇస్రాయేలు, ఓ యాకోబు,
యాకోబు నీ పేరు యాకోబు కాదు, నీ పేరు ఇశ్రాయేలు. నీ పేరు యాకోబు కాదు. సహోదరులారా, దేవుని లేఖనంలో చూసినప్పుడు ఈ యొక్క ఇశ్రాయేలు అంత ధైర్యంగా ఉన్నాడు. ఎర్ర సముద్రం దాటారట, అది చెప్తున్నాడు. నిజమది. వెనకాల ఏళ్ళ కూడా వెళ్ళారట, ఐగుప్తులు వెళ్ళారట, రథాలతో వెళ్ళారట. ఆ రథాలతో అంటే ఈ గోడని కలిగిపోయింది, ఆలో గిన్నీలు కలిగిపోయింది. వీళ్ళందరూ ముంచి చేర్చి చచ్చి కప్పలా తేరిపోయారు. చాలా సహోదరులారా, అలాంటి దేవుడు గొప్ప దేవుడు మనకు ఉన్నాడు, ప్రభు మనకు ఉన్నాడు. అలాగే ఆకలిగా ఉండకపోతాం. చాలా చూస్తుంటారు, ఆకలిగా పంపలేదు ప్రభు అన్నాడు. పంపబోతే దేవుడు పంపుతాను, ఈ దెబ్బతో బతిమాతాను, లొంగిపోతాను, ఆ ఐగుప్తురాలు కొమ్ములు ఎరగొట్టేస్తాను. నిన్నే కాదు పోతే అతను నన్ను ఎదురుతున్నాడు, నిన్నే కాదు. ఆయన దేవునికి కోపం వచ్చింది. ఈ నేను ఆ దుర్సంతానం చంపేస్తాను, గొర్రెలు తీసుకుని గొర్రెలు వధించి ఆ రక్తం, ఆ గొర్రెల రక్తం పళ్ళులో పెట్టి, ఆ పళ్ళులో పెట్టిన తర్వాత రక్తం ఇంట్లో ముంచి ఆ నిలువు కమ్ములకు, ఇసుక నిలువు కమ్ములకు, అడ్డ కమ్ములకు ఆ గొర్రెల రక్తం రాయండి, యాదలు రాయాలి, రక్తం రాయాలి అని చెప్తే మోసి అలాగా ఆ గొర్రె రక్తంతో పంపించి ఆ పళ్ళులో రక్తం తీసి ఆ రక్తం గోడకు ఆ నిలువు కమ్ములకు అడ్డి కమ్ములకు రాస్తే ఆ రక్తం వాళ్ళ రాజ్యాలు. అయితే ఆ రాత్రి మీరు బయటకు రావద్దు, మీరు లోపల పడుకుంటున్నామని ఇస్రాయేల్ అందుకే మోసే గారు ఆహారంలో చెప్పారు. ఐదులో పడుతున్నారు, బయట రావద్దన్నారు. ఐగుప్తులకి వాళ్ళని కూడా కలవాళ్ళకి, ఈ మనం వాళ్ళకి కలదు, ఈ శక్తి వాళ్ళకి కలదు. ఐగుప్తులకి ఆ పెరుగు దేవుడు బయటపడతారు. అయితే రాత్రి వచ్చేసింది మనం చూస్తాం, మన కోసం వస్తుంది, తిరుగుతుంది, అభివృద్ధి తిరుగుతుంది. ఇస్రాయేల్ దేశంలోకి వస్తే ఎక్కడికి వచ్చినా గొరుకు రక్తం ఉంది, అమ్మో భయపడి చెప్తారు. అది అయిపోయాక అభివృద్ధి దేశంలోకి వస్తే వాళ్ళు గోడలు ఏమి లేదు. ఆ దేవతలు అవి కూడా నోరు ఉంటాయి, మాట్లాడవు, నోరు ఉంటాయి, మాట వినవో, చెవులు ఉంటాయి, వినవో. అలాగే మూలబొమ్మలు, ఆ మూలబొమ్మలు వెళ్ళిపోయి చాపేస్తున్నాయి. ఆ మనకు ప్రతి బయటిలో, రాజు ఇంటిలో, సైనికుల ఇంటిలో, ప్రతి వారి ఇంటిలో, ఇస్రాయేల్ దేశం అంతా ప్రతి ఇంట్లో మొత్తం ఎంతమంది ఎన్ని జన్మంతా ఉన్నారో ఆ రాష్ట్రం అంతా, ఐగుప్తు దేశం అంతా శవాలు కూలిపోయాయి, చనిపోయాయి. విషయాలు ఉండండి, విషయాలు ఆడపడుతున్నారు, కనపడుతున్నారు, ఆ ఇంట్లో ఉన్నారు. ఆ ఇంట్లో ఎక్కడ విషయాల్లో శవం ఉంటున్నారు, అందరూ బాగున్నారు, హాయిగా ఉన్నారు, పొద్దున్న విషయాలు వాళ్ళు చక్కగా దక్షిణం చేసుకున్నారు, రొట్టెలు కాదుకున్నారు, రొట్టెలు తింటున్నారు, అన్ని బాగా ఉన్నాయి. దేవుని ఎందు ఈ ఐగుప్తీయులు ఎలా ఉన్నారు, ఇశ్రాయేలు ఎలా ఉన్నారు చూసారా? ఇక్కడే చాలా కనపడుతుంది బైబిల్లో. ప్రపంచ చరిత్ర ఇది. ఈ మనము కాదు, ప్రపంచంలో అందరూ కూడా బైబిల్ చదువుతారు, ఆ విషయాలను తెలుసుకుంటారు. ఐగుప్తులు ఏమైపోయాడు, అలాగే విక్టర్, వాల్టైర్, యూరో చక్రవర్తులు, ప్రపంచ ప్రఖ్యాత చక్రవర్తులను కూడా శోభంగా దారిపోయాడు. కానీ యెహోవా దేవుడు, మోసే, ఇశ్రాయేలీయులు, ఆ రాజ్యము ఎప్పుడు నిన్న నాడు ఒక రీతిగా ఉంది. వాళ్ళ భాష ఒకటి, వాళ్ళ నడక ఒకటి, వాళ్ళ సిద్ధాంతం బైబుల్, వాళ్ళ సిద్ధాంతం దేవుడు యెహోవా. ఎక్కడికైనా యెహోవా, ఎక్కడికైనా ప్రభు, ఎక్కడికైనా పరిశుద్ధుడు. ప్రపంచమంతా దేవుడు చుట్టున్నారు. బైబుల్ ఉన్నాయి. పరలోకంలో దేవదూతలు, భూలోకంలో పరిశుద్ధులు, పరలోకంలో దేవదూతలు, మహిళదూతలు. ఏమి దూతలు అంటే వాళ్ళు చెప్పాలంటే కోట్లు దూతలు ఉన్నాయి. చుట్టుతున్నారు, భూలోకంలో మనం చుట్టుతున్నాం, మన బైబిల్. అయితే అక్కడగా చనిపోయారు. అప్పుడు అన్నాడు, త్వర అన్నాడు, ఆ మోసాహారం పిలవండి, ముందు అన్నాడు, నా రాజ్యంలోకి వచ్చావా, ఈ శాల కబడ్డా, నువ్వు చెప్తావు అన్నాడు. నేను చెప్తానా? నీ రాజ్యం మీదకి, నీ ఊళ్ళోకి నేను ఒక అడుగు పెట్టను. నేను అడుగు పెట్టడానికి వాళ్ళకి ఇచ్చాడు మోసేకేమో పరో వాళ్ళకి ఇచ్చాడు, పరోకేమో మోసే వాళ్ళకి ఇచ్చాడు. ఎంత బలవంతుడు మోసే, ఎవరు పెట్టా బలం?
ఆయనకి ఆ బలం ఎవరిని బట్టి వచ్చింది బలం, యెహోవాను బట్టి వచ్చింది బలం. అలాగే ఈ ధనం, ఈ గుర్రాలు, రథం నిజం అనుకున్నాడు. ఆ కొడుకు చచ్చిపోడు, ఆ పొలం కొడుకు చచ్చిపోడు. దేవత నా కొడుకుని బతికించే దేవత అని ఆ దేవత కాలంలో పడొచ్చాడు, దేవత దగ్గర పడొచ్చాడు. నొప్పితో పలకడు, నొప్పితో పలకడు. ఏ చచ్చిపోయాడు పొలాడు భార్య మన ఆవరణ చేయాలి చెప్తాను, చంపేస్తాను, కత్తిలాగే ఉన్నాడు. రాణి గట్ట రాజు బాగా కత్తి ఇవ్వాలంట. ఎందుకయ్యా కత్తిని ఎందుకయ్యా, నాకు ఏదో పాల్గొన్నావు కదా, పాల్గొని మనల్ని కత్తి కావాలని వద్దు ఆ జోలికి వెళ్తూ నేను జయం పొందవలసింది భార్య. అలా వెళ్ళాడు, ఆ ఎడతలు చచ్చాడు, మునిగాడు, కప్పలా చచ్చిపోయి చేరుకున్నాడు. బ్రిటిష్ మ్యూజియంలో ఆ పౌర చక్రవర్తి పుట్టి ఇప్పుడు ఇంకా ఉందట, సాక్షి చెప్తున్నారు. బ్రిటిష్ మ్యూజియంలో ఆ తల పొడకాయ గుండు అంటారు, ఆ బ్రిటిష్ చేతిలో ఉందట మ్యూజియంలో. కాబట్టి సహోదరులారా, ఇది అయితే అన్నాడు, దాన్ని తీసుకో, నేను ముందు అవగాహన కదా, తీసుకో, నీ జనం తీసుకో, ఒకరవద్దు, వెళ్ళకండి, మీ గుర్రాలు, మీ కాలువలు, పిల్లలు ఎనపండి ఎనపండి ఎనపండి. కంగారు పడిపోతాడు పర్వ చక్రం, కంగారు పడిపో, ఎనపడి బాబాయ్, నా దేశం ఉంటుంది, ఎనపడి బాబాయ్, ఎనపడి బాబాయ్ అన్నాడు. ఇప్పుడు నాకు ఏమైంది బాబా నీ కంగారి, ఇప్పుడు నాకే ఏమైంది ఆ కంగారి. ఇప్పుడు అలాగే అంట, డబ్బులు తగ్గించాను, ఒప్పు తగ్గించాను కానీ బుద్ధి రాదట. ఒప్పు తగిలింది, బుద్ధి వచ్చింది, ఇవ్వమన్నాడు. అప్పుడు అంటాడు, అప్పుడు చదువమ్మా భవిష్యత్ అంటాడు ప్రజలందరూ, నువ్వు మహాబరుడు అయ్యా. ఐగుప్తు ప్రజలు అంటున్నారు, ఐగుప్తు దేశ నాయకులు అంటున్నారు. ఐగుప్తు దేశంలో మోషే అనే మనుషుడు ఫరో సేవకుల దృష్టికి, ప్రజల దృష్టికి, ఐగుప్తులో ఉన్న ప్రజలందరి దృష్టికి మిక్కిలి గొప్పవాడాయను, మిక్కిలి గొప్పవాడిగా కనబడుతున్నాడు. చూసారా విన్నారా? ఎవడో ఎవడో మోసే ఎవడన్నా పెద్ద మంచి ఈ ఐగుప్తు దేశం ఏమంటుందని మోసాన్ని మలుస్తారమ్మా అలా త్వరగా. అదిగాక ఐగుప్తు దేశంలో మోషే అనే మనుషుడు ఫరో సేవకుల దృష్టికి, ప్రజల దృష్టికి మిక్కిలి గొప్పవాడాయను. మరొక మనకి ముగిస్తున్నాను సహోదరులారా. అప్పుడు ఏం చేస్తారంటే ఆ ఐగుప్తులు అనుకున్నట్ట ఆ విషయాలు వెళ్ళిపోతుంటే మా దేశంలో ఉన్నప్పుడు ఎంత మంచి పని చేశారు, మీరు చాలా మంచివాడు, మీ బుద్ధి మంచిది, మీ స్వభావం మంచిది, మీ దేవుడు గొప్పవాడు అని చెప్పి వారి గట్ట బంగారం ఎత్తున్నారు కానుకలుగా, వెండి ఎత్తురాలంట కానుకలుగా, రాగి ఎత్తురాలంటే కానుకలుగా, మంచి మంచి విలువైన వస్త్రాలు ఎత్తురాలంట. ఐగుప్తు ధనమంతా విషయాలకి చేస్తారంట కదమ్మా. ఇశ్రాయేలీయులు మోషే మాట చొప్పున చేసి ఐగుప్తీయుల యొద్ద వెండి నగలను, వెండి నగలు, బంగారు నగలు, వస్త్రములను, మంచి మంచి విలువైన వస్త్రములను అడిగి తీసుకొని యెహోవా ప్రజల ఎడల ఐగుప్తీయులకి కటాక్షము కలుగజేసెను గనుక, యెహోవా ప్రజల ఎడల ఇశ్రాయేలీయుల ఐగుప్తీయులకు ప్రేమ కలుగు చేశాడు, ప్రేమ జాలి కలుగు చేశాడు. కనుక వారు వారికి కావలసిన వాటిని ఇచ్చిరి, వారు కావలసిన వాటన్నిటినీ ఐగుప్తు ప్రజలు ఇశ్రాయేలుకు సమృద్ధిగా ఇచ్చిరి. ముగిస్తున్నాను, చాలా విషయాలు కాదు. ఇంకో మాట ఏంటంటే ఈ సమాధుల్లో పాత పెట్టుకున్నారట. ఇక్కడ సంఖ్యాకాండం 33 3వ వచనం మాట ముగిస్తున్నాను సహోదరులారా. సంఖ్యాకాండం 33 3వ వచనం. మొదటి నెల 15వ దినమున వారు రామశేషులో నుండి ప్రయాణమవుతున్నారు. ప్రయాణం ఏంటి ప్రయాణం? అబ్బాయి ఏం సంతోషం అండి, వారికి ఏం ఆనందం అండి, ఏం ఉల్లాసం అండి. బారసలకు పోయింది,
శోధనలు పోయాయి. మరో దాసాలు మొక్క చక్కరగా ఇరిగిపోయింది. ఒక మోసే విడిపించాడు. ఆ దేవుడి సహాయంతో వెళ్ళిపోతున్నారు. నేను ఎలా అంటున్నానంటే సంతోషంతో దేవోత్సవములతో. మొదటి నెల 15వ దినమున ఆ, వారు రామశేషులో నుండి ప్రయాణం అయిపోతుంది. అంటే ఒకరైతే ప్రయాణం ఇశ్రాయేలు 40 లక్షల సైన్యం వెళ్ళిపోతా ఉన్నారు. పస్కా పండుగకు మరునాడు ఆ, వారి మధ్యను ఆ, యెహోవా హతము చేసిన ఆదాము చేసిన తొలిచూరులనందరినీ దొరచూలు సంతానాన్ని ఐగుప్తీయులు గోధు తోపుని ఆ శవాలు పాత పెట్టుకొని చుండగా, ఏడ్చుచుండగా, వేలబెట్టుచుండగా, నూరు కొట్టుకొనిచుండగా, తల బాదుకొనిచుండగా, ఏడ్చుచుండగా, దొల్లుచుండగా, దొక్కుతో మునిగిపోయిన ఐగుప్తు దేశం, వాళ్ళ దొక్కులు మునిగిపోతే ఇశ్రాయేలు సంతోషముతో, ఉల్లాసముతో, ఆనందముతో ఇశ్రాయేలీయులు ఐగుప్తీయులు అందరి కన్నుల ఎదుట జయోత్సాహముతో ఎంత చక్కని మాట అండి. ఎంత చక్కని మాట అండి. జయోత్సవములతో బయలుదేరి వచ్చిరి. బయలుదేరుతున్నారు. శవాలను పాతిపెట్టుచుండగా ఆ. ఇశ్రాయేలీయులు జయోత్సవములతో సాగుచుండిరి. యేసుతో నూతన యెరూషలేము యాత్ర, మన యేసుతో నూతన యెరూషలేము యాత్ర, ఆనంద యాత్ర, ఇది ఆత్మీయ యాత్ర. యేసుతో నూతన యెరూషలేము యాత్ర, రాత్రియు పగలు పాదములకు రాయి తగలకుండా, రాత్రియు పగలు పాదములకు రాయి తగలకుండా, మనకు పరిచర్య చేయుట కొరకై దేవదూతలు మనకుండగా, మనకు పరిచర్య చేయుట కొరకై దేవదూతలు మనకుండగా, ఆనంద యాత్ర, ఇది ఆత్మీయ యాత్ర. యేసుతో నూతన యెరూషలేము యాత్ర, మన యేసుతో నూతన యెరూషలేము యాత్ర. హల్లెలూయా. సహోదరులారా, ఇదే ప్రార్థన. ప్రేమగల మాత్రమే, దయగల మాత్రమే, గొప్ప నామము, ప్రపంచంలో పేరుగాంచిన నామము, మీ నామము తండ్రి. ఆయన ఎన్నో అద్భుతాలు చేశావు. మీ నామం ద్వారా దెయ్యాలు కనిపించావు. మీ నామం ద్వారా రోగులు బాగు చేశావు. అనేక పాపలు రక్షించావు. అనేక మంది మార్చావు తండ్రి. అలాగే నన్ను మార్చావు, నన్ను రక్షించావు తండ్రి. నా యవన కాలంలో 16 సంవత్సరంలో నన్ను మార్చి ఈ రోజు నా ఇప్పుడు 80వ సంవత్సరం, ఈ 80వ సంవత్సరంలో నన్ను కాపాడి కనగలిగిన దేవా, మీ నామాలు చదువుతూ తండ్రి. ఈ అవకాశం నాకు ఇచ్చావు తండ్రి. జీవితంలో ఆచరించుకొని ఈ వార్తల ప్రభావం ఎంతవరకు చెప్తున్నారు. కేవలం తప్పులు అప్పులున్నా నన్ను మన్నించి, తప్పులు లోటు లేక తప్పులు ఉప్పులున్నా నన్ను మన్నించి రక్షించబడుతుంది. మన్నించి వారికి అమలుపడుతుంది. మీరు నాకు ఇచ్చిన అధికారం బట్టి, శక్తిని బట్టి నా లక్ష్యంలో నా ప్రభువును ఏసుక్రీస్తు నా పేరిట వెకిలి విలువతో మరి ప్రతిపడాడి వేలుకుంటాను పరమతండ్రి. ఆమె తండ్రి యొక్కయు కుమారు యొక్కయు పరిశుద్ధాత్మ అన్నిని సహవాసము సదాకాలము
సదాకాలం బ్రతుకులందరికీ నిత్యము ఎవరైనా కాక ఆమె ఆమె ఆమె